ఇక్కడ జీడి నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరెట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి. అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే, కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తాది. అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని, చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా. 4 ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలు వేసుకుని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు అక్కడుండే పరిస్థితి. అదే మరి ఇంకో పక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్. ఈయనకి దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి, డబ్బులు బాగా సంపాదిస్తాడు, వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి